అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి తేరుకోలేక, అలాగే అప్పులు తీర్చలేక సూసైడ్ వరకు కూడా ఎళ్ళేవారు చాలామంది ఉన్నారు. అలా బాధపడుతున్న వారు కూడా ఈ చిన్న రెమెడీ చేస్తే మీ యొక్క ఎంత పెద్ద ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి పెద్ద అప్పులున్నా పటాపంచలైపోతాయి. చాలా చిన్న రెమెడీ, ఫలితం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. చెయ్యండి, చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. మీరు సోమవారమే కందిపప్పును తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. బియ్యం ఎలాగా మీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి 1 కేజీ బియ్యము, పావు కేజీ కందిపప్పు, అలాగే మీ స్తోమత కొలది ఎంతైనా ఇచ్చుకోవచ్చు. మినిమం కేజీ బియ్యం, పావు కేజీ కందిపప్పు, ఇలా 5 ప్యాకెట్లుగా కట్టి మీరు మంగళవారం ఉదయమే ఆలయాలు ఎక్కడున్నాయో ఆ బయట పేదవారు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి 5 ప్యాకెట్లు 5 గనక మీరు ఇలా ప్రతి మంగళవారం ఇలా 5 మంగళవారాలు కానీ, 7 మంగళవారాలు కానీ, ఇలా 9 మంగళవారాలు మీకు ఎంత వీలైతే అంత ఆ సంఖ్యలో మీరు వెళుతూ ఇలా మీరు ప్యాకెట్లు కనుక పంచినట్లయితే మీ అప్పుల ఊబిలో నుంచి మీరు బయటికి రావడమే కాకుండా మీరు అప్పిచ్చే స్టేజ్ వరకు వెళ్తారు. లక్ష్మీ అనుగ్రహం మీకు పూర్తిగా వరిస్తుంది. అలాగే మీరు మంగళవారమే ఈ రెమెడీ చేసేవాళ్ళు ఈ రెమెడీ చేసుకోవచ్చు. లేదా మంగళవారం మధ్యాహ్నం ఎవరైతే పేదవారు భోజనం మనం పేదవారికి వెళ్ళి కందిపప్పుతో చేసిన సాంబారు, అలాగే రైసు, ఏదో మీకు నచ్చిన కర్రీ, ఈ 3 పట్టుకెళ్ళి ఇలా ప్యాకెట్లుగా పంచినా సరే, ఈ విధంగా చేసినా సరే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి.